జ్ఞాపకాలు లేని జీవితం ఉండదు. మనం ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, లవర్తో, పార్ట్నర్స్తో, మన పెట్స్తో కలిసి నింపుకున్న జ్ఞాపకాలే మన జీవితం అవుతాయి. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో స్వీట్గా, మ్యాజికల్గా, కామన్గా ఉండే ఒక జ్ఞాపకం ఉంది. అదే సినిమాలు, టీవీ, మ్యూజిక్. చిన్నప్పుడు కజిన్స్తో కూర్చొని అంతాక్షరి ఆడినప్పుడు ఖచ్చితంగా రాబోయి చందమామ అనే పాట పాడుంటాం. ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో డాన్స్ చేస్తుంటే చిరంజీవిలా చేస్తున్నాడు అని అనేవాళ్ళు. అమ్మ అన్నం పెడుతుంటే తింటూ కార్టూన్స్ ని, సీరియల్స్ ని చూస్తుండేవాళ్ళం. ఫ్రెండ్స్ తో, లవర్ తో కలిసి కాలేజ్ కి డుమ్మా కొట్టి మరీ సినిమా చూసేందుకు వెళ్లేవాళ్ళం. అదే హాల్లో సినిమా చూస్తూ మైమరిచిపోయి స్క్రీన్ మీద జరిగేదానికి మనకి సీట్ కి, స్క్రీన్ కి ఉన్నంత దూరమే అనుకునేవాళ్ళం. సినిమా అయిపోగానే మళ్ళీ రియల్ లైఫ్ లోకి వెళ్లాలా అని నిస్పృహతో ఇంటికి వెళ్లేవాళ్ళం. ఎప్పుడన్నా చిన్నప్పుడు నాన్నతో, అమ్మతో కలిసి చూసిన సినిమా గానీ, పాట గానీ వస్తే వెంటనే మనం చిన్నతనం రోజులకు వెళ్లిపోతాం. ఎంతో ఆనందిస్తాం. అదే సినిమా గొప్పతనం, అదే కళల గొప్పతనం. అందులో నటించే వారితో సహా అందరూ మనతో, మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ స్థిరపడిపోతారు. ఇంకా ఏ ప్రొఫెషన్ లోనూ ఈ అవకాశం ఉండదు. ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తి మన జ్ఞాపకాల్లో ఉండడం అనేది మామూలు విషయం కాదు. అందుకే ఈ కెరియర్స్ అన్ని చాలా స్పెషల్. మనం వీటిని అభినందించాలి. రేపు మీ పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వారు కానీ ఎవరైనా ఈ క్రియేటివ్ ప్రొఫెషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు సపోర్ట్ గా నిలబడాలి. ఏదో మా వాడు తప్పు చేసేస్తున్నాడేమో, మా పాప ఫెయిల్ అయిపోతుందేమో అన్నట్టు ఆలోచించకండి. అప్పట్లో ఎవరో ఐటీ జాబ్ భలే చేసేవారంట అని ఎవ్వరు అనుకోరు. కానీ కె విశ్వనాథ్ గారు తీసిన సాగర సంగమం సినిమా చాలా బాగుంటుందని మాత్రం తరతరాలైనా చెప్పుకుంటారు. సినిమా ఒక గొప్ప కళ, తరతరాలు నిలిచిపోయే ప్రొఫెషన్. అది ఎవరికి అందని కళ కాకుండా అందరికీ అందుబాటులో ఉండే కళ కావాలి అనేది పిచ్ బ్లూ ప్రయత్నం. అందుకే దర్జాగా కెరీర్ చూస్ చేసుకొనివ్వండి, ఎంకరేజ్ చేయండి. ఈ కెరియర్స్ కి పిచ్ బ్లూ యాప్ ఎలా హెల్ప్ అవుతుంది తెలుసుకోవడానికి అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ మన పిచ్ బ్లూ వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేయండి. నచ్చితే లాంచ్ అవ్వగానే డౌన్లోడ్ చేసి కెరియర్స్ బిల్డ్ చేసుకోండి. ఇంకా క్రియేటివ్ కెరియర్స్ ని ధైర్యంగా చూస్ చేసుకోవచ్చు. పిచ్ బ్లూలో కలుద్దాం.